హైందవ మతంలోకి మారుస్తున్నారు. ఇక్కడ మత ఘర్షణలు చోటు చేసుకోకుండానట్లు ఆపబడినట్లు ప్రార్థిద్దాం. ఎక్కడ ఈశాన్య రాష్ట్రమైనటువంటి మేఘాలయ రాష్ట్రంలో క్రైస్తవులను బెదిరించి ప్రలోభ పెడుతూ ఉన్నారు. కాబట్టి వారి కొరకు ప్రార్థన చేస్తాం. రెండవదిగా, మన దేశంలో ఇంకా సువార్తను అందని దాదాపు 1,18,00,000 మంది నెయ్ తెగకు చెందినటువంటి వారు ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల నివసిస్తూ ఉన్నారు. వీరందరికీ సువార్తను విని రక్షణ పొందినట్లుగా ప్రార్థన చేయాలి. ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెయ్యి అనే తెగ ఉన్నారు. వారి కొరకు సువార్తను ప్రకటించాలి. మరియు మేఘాలయ రాష్ట్రంలో క్రైస్తవులను బెదిరించి హైందవ మతంలోకి మారుస్తున్నారనే విషయాన్ని, మత ఘర్షణలు జరుగుతున్నాయనే విషయాన్ని మనం వింటూ ఉన్నాం. ఈ 2 విషయాల గురించి మీరు ప్రార్థన చేయాలనేది మనం చేస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. అయా జ్ఞాపన ప్రార్థనలో నాయన కల్పించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మరి ముఖ్యంగా మహాగణుడ, మహోన్నతుడ, సర్వ సృష్టికర్త, సర్వాధికారి వందనాలు నాయన. ఇంతవరకు మాతో మాట్లాడిన దేవా, పాస్టర్ ద్వారా అమూల్యమైన వర్తమానాలు పంచి మా ముందర నిలబెట్టావు నాయన. అయా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి సువార్తను ప్రకటించమన్నావు తండ్రి నాయన. సువార్త సిగ్గుపడిన అవసరం లేదు అని చెప్పారు ప్రభువా. ఎలయనగా ప్రతి వానికి ఈదుడని, క్రీస్తు దేశుడస్తుడని ఎవరు లేరు, అందరు రక్షణ దేవుని శక్తి అన్నదని చెప్పారు ప్రభువా. అయా నీ సేవకులుగా మేము ముందుకు వెళ్ళి సువార్తను ప్రకటించే మార్గం చేసి భాభరితమైన సువార్తను మా ముందర పెట్టావు నాయన. మేము ఎంత లేదనుకుండా నాయన, అయా ప్రతి ఒక్కరూ నాయన సువార్త పాల్గొనే కూడా మొదటగా సహాయం దయచేయమని, మాకు అంచెలంచెలుగా ఆశీర్వదించి ఆయుత్తపరచమని అడుగుతున్నాం తండ్రి నాయన. దేశంలో నా తండ్రి, రాష్ట్రంలో నాయన న్యాయ తెగకు చెందిన నా తండ్రి, మత కల్పిలి నాయన రక్షణ పొందక ఎన్నో కోట్ల మంది నాయన ఉన్నారు ప్రభువా. అటు బిడ్డలు నాయన నీ రక్షణ సువార్తను పట్టుకొని నా తండ్రి ఈ మార్గంలో నడిచేదానికి, సువార్త నాయన పంచేదానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం నాయన. ప్రతి ఒక్క విషయంలో నాయన రక్షణ మార్గమును వారికి దయచూపించమని అడుగుతున్నాం నాయన. సువార్త లేనిదే మేము బ్రతకలేం నాయన, జీవించలేం నాయన. ఈరోజు మా కుటుంబం గురించి నాయన, మా బిడ్డలు వస్తున్నాం, మా ప్రార్థన మందిరం వస్తే నాయన ప్రపంచం ఎలా ఉందో నాయన మేము తీర్చిదానికి కూడా సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. సువార్త విషయంలో నాయన మా అడుగును నాయన స్థిరపరిచి గణపరిచి నాయన మేము కూడా మిమ్మల్ని లాగా పోల్చుకునే అపోస్తుడైన పౌలు కూడా నాయన సువార్త మీద పెట్టి ఉండగా నాయన మాలో కూడా ఆయన ముందుకు లేదానికి సహాయం తీసుకోమని సువార్త విషయంలో తోడు నా తండ్రి, నా దేవా, మత కల్పిడికి ప్రోత్సహిస్తున్న వారు నాయన వారిని గుర్తు చేసుకోమని అడుగుతున్నావు నాయన. నీ రక్షణ మార్గమును వారికి దయచూపించమని అడుగుతున్నావు నాయన. మీరు ఎక్కడున్నా నాయన అక్కడే ఉంటారు నాయన. ఎవరు ఒకరిద్దరు నా నామమును ఏకీభవిస్తారో వారి మధ్యనే నేను ఉంటానని చెప్పారు ప్రభువా. వారు కూడా నాయన మత కల్పిడి అనేది లేకుండా నాయన నీ రక్షణ మార్గమును వారికి దయచూపించమని, ఆ రాష్ట్రాన్ని గుర్తు చేసుకోమని, ఆ రాష్ట్రంలో ప్రజలందరినీ నాయన నీ రక్షణ మార్గములో నడిపించి, నీ సువార్తగా నడిపించి, నీ నాయన నీ శాంతిని వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అక్కడక్కడ నాయన మత కల్పనలు కల్పిస్తున్న వారితో మీరు మాట్లాడండి నాయన. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను మీరే ప్రకటించమన్నారు నాయన. సువార్తను ప్రకటించేటప్పుడు ఎటువంటి ఆటంకాలు, శోధనలకి ఎవరికి ఏమీ జరగకుండా నాయన నీ సువార్తన రక్షణ మార్గము వారికి దయచూపించి బాప్తీసం ఇవ్వమని ప్రతి ఒక్కరిని కౌగిలిని భద్రత కాపుదల కంచివేయమని చూసుకోమని సమస్త మహిమ ప్రభావములు మన విమోచకుడా నోటి మాటలను దాని మీ దృష్టికి అంగీకారం లాంటి మీ ప్రియ కుమారుడైన మా ప్రియరక్షకుడు యేసయ్య నామం బట్టి అడిగి బతులాడి మిక్కిలి వినయంతో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటిపై బాంబులు దాడి జరిగింది.
ఉత్తర ఇజ్రాయెల్ సిజేరియన్ పట్టణంలో ప్రధాని ఇంటిపై 2 ఫ్లాష్ బాంబులతో దాడి చేయగా అవి ఇంటి తోటలో పేలినట్లు అధికారులు తెలిపారు. బాంబులు పేలిన సమయంలో నెతన్యాహు ఆయన కుటుంబ సభ్యుల ప్రదేశంలో లేకపోవడంతో ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రజలకు దేవుని కాపుదల, భద్రత ఉండునట్లు ప్రార్థన చేయాలి. రెండవదిగా మణిపూర్లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడుతోంది. 3 మంత్రుల ఇళ్లపై దాడి, 6 మంది ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి, సీఎం అల్లుడు ఇంటి ఇళ్లు దగ్ధం, 5 జిల్లాల్లో కర్ఫ్యూ విధించబడింది. కాబట్టి మణిపూర్లో ప్రశాంతత కోసం ప్రార్థిద్దాం. కాబట్టి మణిపూర్ గురించి ఇజ్రాయెల్ ప్రధాని అయినటువంటి బెంజమిన్ నెతన్యాహు ఇంటిపై బాంబు దాడి జరిగింది. ఈ 2 విషయాలు గమనించి మీరు ప్రార్థన చేయాల్సిందిగా సుకుమార్ గారిని కోరుతూ ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రిని పాదములు కొందరు స్తోత్రములు. గడిచిన రాత్రంతా మమ్మల్ని సజీవ లెక్కలో కాపాడి కాల సమయంలో నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, సహాయాన్ని బట్టి మీకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రార్థనలో ఇప్పటి వరకు మీరు తోడుగా నడిపించారు. జరిగిన ప్రతి ఒక్క కార్యక్రమంలో మీ సహాయాన్ని బట్టి మీకు వందనాలు. ప్రార్థన జ్ఞాపనంలో మేము ఉంటున్నాం, మీరు జ్ఞాపకం చేసుకుని పెట్టుకుంటున్నాం. దేవునికి వందనాలు. ఇశ్రాయేల్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. యెరూషలేమా నిన్ను ప్రేమించే వారు వర్ధిల్లుతారని మీరు సెలవిచ్చిన రీతిగా దేవా ఇశ్రాయేల్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. ఆ ఇశ్రాయేల్ దేశాన్ని ప్రేమించే వారిని నేను ప్రేమిస్తానని మీరు సెలవిచ్చారు. దేవునికి వందనాలు. ఆ దేశంలో నాయన శాంతిని సమాధానం మీరు నెలకొల్పమని వేడుకుంటున్నాం. అనేక దేశాలు ఇశ్రాయేల్ దేశం మీద దండెత్తు వస్తున్నప్పుడు నాయన దానికి నాయన మీరు కంచిగా ఉండి కాపుదలను ఇవ్వమని వేడుకుంటున్నాం. నీకు వందనాలు. ఇశ్రాయేల్ దేశ ప్రధానిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఇంటి మీద కూడా బాంబులు వర్షం కురుస్తుంది. ఆయనను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. దేవా నీకు వందనాలు. అనేకమైన దేశాలు, అనేక నాయన శక్తులు నాయన దేశాన్ని అణిచివేయాలని చూస్తున్నాయి. దేవా నీకు వందనాలు. సహాయం చేయమని వేడుకున్నాం. ఆ దేశాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఎందుకంటే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీరు ఆశీర్వదించిన దేశమయ్యా. మీరు జన్మించిన స్థలాన్ని బట్టి మీకు వందనాలు. ఆ దేశంలో జరుగుతున్న ప్రతి అల్లరి మోకలన్నింటి మీరు అణిచివేయమని వేడుకుంటున్నాం. నీకు వందనాలు. అలాగే దేవ మణిపూర్ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. ప్రశాంత వాతావరణంలో ఉన్న రాష్ట్రాన్ని మరలా దేవ అల్లరి మోకలు ఐదో తండ్రి తీవ్రవాదులు నాయన అనేక మంది ఉగ్రవాదులు దేవ రాష్ట్రంలో నాయన అల్ల కలవరం సృష్టిస్తూ ఉన్నాయి. మీరు జ్ఞాపకం చేసుకోండి. రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలను, ప్రతి తెగలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేక తెగల మధ్య నాయన గొడవలు వస్తూ ఉన్నాయి. మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. ఎవరైతే ఆ గొడవలకు అల్లర్లకు కారణమవుతున్నారో వారు మనసు మీరు మార్చి సహాయం చేయమని అడుగుకుంటున్నాం. దేవునికి కొందనాలు. ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు రాష్ట్రంలో దయచేయమని అడుగుకుంటున్నాం. నీకు కొందనాలు. స్తోత్రాలు. ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకున్నాయా. నీకు కొందనాలు. స్తోత్రాలు. ప్రార్థన అనంతరం మా పని పాటలకు వెళ్ళబోతున్నాం. మీరు తోడుగోడు సహాయం చేసి దినమంతా భద్రపరచమని మా రక్షకుడు యేసుక్రీస్తునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.